నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. పన్నుల వసూలు అంశంపై వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, కమిషనర్ బాలకృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ₹1,00,000 పన్ను బకాయి ఉన్నప్పటికీ సేవలు నిలిపివేస్తామన్న కమిషనర్ నిర్ణయాన్ని వైస్ చైర్మన్ తప్పుపట్టారు. అయితే పన్నుల విషయంలో కౌన్సిలర్ల జోక్యం ఉండకూడదని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. కమిషనర్ ఏకపక్ష తీరుపై పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. మా వార్డు అంటే 60 లక్షలు చిన్న అమౌంట్ అది మీకు ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి? కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ చేస్తారు టెండర్ వేసుకొని. మరి నాకు ఇచ్చారంటారండి, ఏం మాట్లాడుతున్నారండి కౌన్సిలర్ గారు? ఈ వార్డులో 60 లక్షలు ఇచ్చే వరకు ఏం చెప్పారు? ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. మీ పన్ను తగ్గిమని గాని ఏదని చెప్పామా? 2019 నుంచి పన్నులు బాకీ ఉంటే మీరేం చేస్తున్నారు? తగ్గకుండా వాళ్ళ చెత్త ఏంటి పోయి అలా కాకుండా నిరుపేద మీద పోయి మేనేజర్ గారు మనమే కదా, మనం ఉన్న సర్వే కదని మనమే డ్యూటీ అక్కడ 1వ వార్డు సచివాలయం, 1వ సచివాలయం ఉంటాం ఆయన కడుగులు పాటలు ఉంటున్నాడు. ఒకటే పేరు సర్వేరు చేసి అన్నీ అయిపోయి తీరా ఇచ్చేటప్పుడు అతను తీసి పెట్టాడు సార్.